నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డెప్త్ నేను చక్కర్ల ఝాన్సీ. తెలంగాణ రాజకీయాల్లో మరో భూకంపం. బీఆర్ఎస్ కీలక నేతలకు వరుసగా కష్టాలు చేరుతున్న ఈ సమయంలో ఫార్ములా ఈ కార్ రేసు కేసు అనూహ్యంగా కొత్త మలుపు తిప్పింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను వెంటాడుతున్న ఈ కేసులో ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన అనుమతి రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ప్రజాప్రతినిధిగా ఉన్న కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలంగాణలో పొలిటికల్ కలకలాన్ని రేపింది. అయితే రేపో మాపో ఏసీబీ ఆయనపై ప్రాసిక్యూషన్ కు సిద్ధమవుతుండటంతో బీఆర్ఎస్ శిబిరంలో ఉద్రిక్తత, ఆందోళన మొదలైంది. మరి ఇది సాధారణ విచారణైనా లేక రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతుందా? ఫార్ములా ఈ కార్ రేసు కేసు కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందని గత కొన్ని నెలలుగా చర్చ సాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు గవర్నర్ అనుమతి రావడంతో మొత్తం వ్యవహారం మరో దశలోకి చేరింది. 54 కోట్ల రూపాయల లావాదేవీలపై నమోదైన అభియోగాల్లో ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక దశ అయితే, ఇకపై ఏసీబీ చేపట్టబోయే విచారణ మాత్రం పూర్తిగా భిన్నం. మరోమారు నోటీసులు, మరోమారు హాజరు, అవసరమైతే అరెస్టు కూడా జరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదే సమాచారం బయటకు రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆందోళన, అయోమయం, అలాగే నాయకుల్లో టెన్షన్ పెరిగింది. కేటీఆర్ ను ఏవన్గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏటుగా చేర్చిన ఈ కేసులో కేంద్రం కూడా అనుమతులు ఇవ్వాల్సిన దశ వచ్చి చేరింది. మొత్తం మీద ఈ కేసిక రాజకీయ ప్రకంపనలు పెంచే దిశగా సాగుతోంది. ప్రత్యేకంగా గవర్నర్ అనుమతి అంశం వెలుగులోకి రావడం కేటీఆర్ ను మాత్రమే కాదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీని షాక్ కి గురిచేసింది. లొట్టపీసు కేసు అని వ్యాఖ్యానిస్తూ ఇప్పటి వరకు దీన్ని లైట్ గా తీసుకున్న కేటీఆర్ తాజా పరిణామాలతో వెంటనే న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసుకున్న రాజకీయ వ్యూహం ఇదేనా? ఆ పార్టీ నుంచి వచ్చే సంకేతాలు చూస్తే ఇది కేవలం విచారణ మాత్రమే కాదనే అభిప్రాయం పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. అటు బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ తప్పదనే ప్రచారంతో దిగ్భ్రాంతికి గురవుతుంటే, ఇటు అధికార పార్టీ నేతలు రాజకీయంగా కఠినమైన దెబ్బ కేటీఆర్ కు పడబోతుందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ కేసులో ఏసీబీ ఏ దిశగా అడుగులు వేస్తుంది? కేటీఆర్ పై ఛార్జ్షీట్ ఎప్పుడు? అరెస్ట్ జరుగుతుందా? రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయి అన్న చర్చలు తెలంగాణలో వేడెక్కుతున్నాయి. దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రాజేష్ గారితో మాట్లాడదాం. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం అండి. రాజేష్ గారు, మరి ఇప్పుడు ఉన్న ఫలంగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మళ్ళీ విచారణ జరగబోతుందని తెలుస్తోంది. మరి గవర్నర్ అనుమతి తర్వాత ఏసీబీ ప్రాసిక్యూషన్ ప్రక్రియ ఎలా ముందుకు సాగుతుంది అంటారు? డెఫినెట్ గా అండి, ఇప్పుడు గవర్నర్ గారు ఏసీబీని ఎంక్వైరీకి ఆదేశించారు. అది ఏసీబీగా అయినా సరే, ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా సరే. కానీ ఇక్కడ ఈ 50 కోట్లు 54 కోట్లు అనేది కూడా మన స్టేట్ లోకి యూటిలైజ్ చేశారా అని అంటే 100% రాంగ్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ 54 కోట్ల లావాదేవీలు వేరే దేశం వాళ్ళకి కూడా మనం ఇవ్వాల్సి వచ్చింది కొన్ని సందర్భాల్లో. అది విత్ అప్రూవలా, వితౌట్ అప్రూవలా తర్వాత సంగతి. వేరే దేశం ఇన్వాల్వ్ అయింది కాబట్టి డెఫినెట్లీ ఇంటర్నేషనల్ గా, అంతర్జాతీయంగా పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా వస్తుంది. డెఫినెట్ గా యాజ్ ఎ లాయర్ ఐఎమ్ సేయింగ్, మా ఐఎల్పి నుంచి డెఫినెట్ గా ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో కూడా ఈడీ, సిబిఐ ఇన్వాల్వ్మెంట్ అయితే తప్ప ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, అది కరప్షనా, మోర్ కరప్షనా, దానికి ఖండాంతరాలకు వెళ్ళింది. కాబట్టి భారతదేశానికి సెక్యూరిటీకి ఏ విధంగా మనకు నెగిటివ్ చేస్తుంది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. ఓకే రాజేష్ గారు, మరి ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ గారు ముందు నుంచి కూడా ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పి దీనికి అంత ప్రాధాన్యత లేదు అని చెప్పేసి వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. ఇప్పుడు గవర్నర్ కూడా అనుమతిని ఇవ్వడం జరిగింది. మరి ఈ అరెస్ట్కి సంబంధించి అరెస్ట్ అంటే కేటీఆర్ దీనికి సంబంధించి అరెస్ట్ కాబోతున్నారు, అయ్యే అవకాశాలు ఉన్నాయి అని కూడా అంటున్నారు. ఒకవేళ గనక అరెస్ట్ జరిగితే దానికి సంబంధించి బెయిల్ కండిషన్స్ ఏముంటాయి, అలాగే యాంటిసిపేటరీ బెయిల్ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా అంటే వీటికి సంబంధించి డీటెయిల్స్ చెప్తారా? 100% అండి. ఇది పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసుకి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ కేసుకైనా యాంటిసిపేటరీ బెయిల్ కేటీఆర్ గారు తీసుకోవచ్చు. తన నివసిస్తున్న రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. అలా అక్కడ మళ్ళీ రిజెక్ట్ అయితే కూడా సుప్రీంకోర్టు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ అరెస్ట్ అయినా సరే బెయిల్ త్వరగానే వస్తుంది. మరి సంవత్సరాలు ఏం కూర్చోబెట్టే ద కేసు కాదు కాబట్టి.
ఓకే రాజేష్ గారు, మరి ఇందులో A1 గా కేటీఆర్ గారు, అలాగే A2గా IAS అధికారి అరవింద్ కుమార్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి వీరికి సంబంధించి అసలు కేసు ఏ మలుపు తిరగబోతోంది, అసలు ఈ కేసు ప్రోగ్రెస్ ని ఎలా ప్రభావితం చేస్తుందంటారు? డెఫినెట్ గా అండి. ఇప్పుడు కేటీఆర్ గురించి కూడా పక్కన పెడితే A2గా అక్యూజ్ నెంబర్ 2 గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అరవింద్ కుమార్ గారు కూడా ఒకనొక సందర్భంలో తమరు ఆత్మ పరిశోధన కూడా చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ సెకండ్ లో క్లియర్ గా ఏమని చెప్తుందంటే, కేటీఆర్ గారు మినిస్టర్, ఆయన కింద ఈయన ఒక సివిల్ సర్వెంట్. సెకండ్ ఇయర్స్ ఏమని చెప్తుంది, మినిస్టర్ ఏది చెప్తే దాన్ని తూచా తప్పకుండా పాటించొద్దు. యూ హ్యావ్ టు టేక్ ఎ రిటర్న్ ఒపీనియన్, రిటర్న్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ మినిస్టర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అరవింద్ కుమార్ గారు చేసిన మిస్టేక్ కి ఓవరాల్ గా కేటీఆర్ గారు నమ్మి యూనో దానికి ఈ పార్టిసిపేషన్ లో పార్టిసిపేట్ అయినారు కాబట్టి డెఫినెట్ గా అతను యాజ్ ఎ సివిల్ సర్వెంట్, యూపీఎస్సీ నుంచి రిక్రూట్ అయిన సివిల్ సర్వెంట్ కూడా చట్టంలో ఇప్పుడు రేపొద్దున తన వర్షను అక్యూజ్డ్ గా పొందుపరచాల్సిన పరిస్థితి యాక్చువల్ గా. ఇదంతా కూడా ఇతర సివిల్ సర్వెంట్స్ కి కూడా, ఇతర IAS, IPS, IRS లకు కూడా ఒక చెంపపెట్టు లాంటిది. ఈ కేసుని చూసి అందరూ IAS లు కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఇంతకుముందు మనకు శ్రీలక్ష్మి IAS ని సేమ్ ఇలాగే మనం క్వశ్చన్ చేస్తూ కొన్ని రోజులు జైల్లో పెట్టారు. సో ఇలాంటి IAS బ్యాచ్ లో కూడా ఇలాంటి కొందరు చీడ పురుగులు అనేది దురదృష్టకరం. ఓకే రాజేష్ గారు, ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా కొన్ని యాక్ట్స్ గురించి చెప్పారు. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా ఇది ఎలా ఫిట్ అవుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించి మిస్యూజ్ ఆరోపణలపై ఎవిడెన్స్ స్ట్రెంత్ ఎలా ఉంటుంది, డిఫెన్స్ స్ట్రాటజీలు ఎలా ఉంటాయనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? డెఫినెట్ గా అండి, ఇది 100% కరప్షన్ అవుతుందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రేపొద్దున ఆయన పవర్ లోకి వస్తే రేవంత్ రెడ్డి యాక్ట్ చేసిన ఆ యాక్ట్ ల మీద కూడా ఇప్పుడు బతుకమ్మ చీరలు కానీ, ఇప్పుడు TSRTC వీటన్నింటి మీద కూడా మనము ఒక ఎంక్వైరీ జరపవచ్చు 100%. ఎవరు పవర్ లో వస్తే వాళ్ళ ప్రీవియస్ గవర్నమెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు చేసింది కరెక్టా లేదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారు సమ్ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఫ్రాడ్ జరిగిందని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. ఇప్పుడు నెక్స్ట్ ఈయనని పెట్టొచ్చు. ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ గా మాట్లాడుకుంటే ఇవన్నీ నాట్ సజెస్టబుల్ అండి. ఎప్పుడే కానీ మనం గ్రోత్ టు గ్రోత్ స్టెప్ బై స్టెప్ ఎక్కుంటూ పోవాలి. ఇట్లా మన ప్రత్యర్థుల్ని ఎంక్వైరీ రూపంలో ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ అనేది ఉండాలి. కానీ ఇట్లాంటి డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ వల్ల ఇప్పుడు అంటే నువ్వు నేను కొట్టినా కాబట్టి నేను కొట్టినా, ఇంకా కొట్లాడుకుంటూ పోతే మన ప్రజలకు ఎప్పుడు ఏం న్యాయం జరగాలనేది మా ILP యొక్క రిప్రజెంటేటివ్ గా రాజేష్ గా నేను మీ మీడియా ద్వారా ప్రజలను అడుగుతున్నాను యాక్చువల్ గా. ఓకే రాజేష్ గారు, మరి చూద్దాం అసలు రాబోయే రోజుల్లో ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో. మరి రాజేష్ గారు, ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇది రాజకీయంగా అంటే ఏదో కక్షపూరితంగా పాత కేసుల్ని తవ్వి ఇరికించే ప్రయత్నంగా కనిపిస్తోంది అని కూడా అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చంటారు? నిజంగా అండి, యాక్చువల్ నేను అదే అంటున్నాను. పాత కేసులు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే దీన్ని ఒక పెద్ద రచ్చగా, నిజంగా దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయండి. స్టార్టింగ్ అరెస్టులు కాకుండా ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన నిజంగా తప్పు చేసిందంటే తీసుకుపోయి 2 సంవత్సరాలు కాదు 7-10 సంవత్సరాలు కూర్చోబెట్టవచ్చు. కానీ ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనేది కూడా అది పద్ధతి కాదు యాక్చువల్ గా. అది BRS ప్రభుత్వానికి పద్ధతి కాదు. ఆయన అప్పుడు ట్రై చేసిండు ప్రతిపక్షం లేకుండా చేయడానికి. ఈయన కూడా ఇప్పుడు అట్లీస్ట్ ఎమ్మెల్యేలను గుంజుకోవట్లేదు, కానీ గేట్లు ఓపెన్ చేస్తే వస్తున్నాయి అన్నారు. కానీ ఇట్లాంటి కేసుల ద్వారా ఏంటంటే గవర్నమెంట్ ఈస్ నిజంగా ఒక సందర్భంలో నిజంగా కరప్షన్ అయితే సెంట్రలైజ్డ్ ఏజెన్సీస్ ఉన్నాయి. CBI కానీ, CID కానీ, ED కానీ, డిఫరెంట్ ఏజెన్సీ రా కానీ ఉన్నాయి. నిజంగా అమౌంట్ విదేశాలకు వెళ్ళి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ జరిగిందా లేదా, ఇండియన్ సెక్యూరిటీకి అగెనిస్ట్ గా అయిందా లేదా అనేది చేస్తారు. కరప్షన్ అది జరిగితే 100% మళ్ళీ కరప్షన్ జరిగినట్టు, ఎందుకంటే పబ్లిక్ అకౌంట్ నుంచి ఆ అమౌంట్ పోయింది కాబట్టి. ఓకే రాజేష్ గారు, మరి ఇలాంటి కైండ్ ఆఫ్ కేసెస్ సిమిలర్ గా ఏమైనా ప్రీవియస్ లో ఇలాంటివి ఉన్నాయంటారా? అంటే ఇక్కడే కాకుండా ఇన్ జనరల్ గా ఇలాంటి కైండ్ ఆఫ్ కేసెస్ ఈ కార్ రేస్ కి సంబంధించి, ఇలా లావాదేవీలు జరిగాయని సంబంధించి ప్రీవియస్ ఏమైనా కేసులు ఉన్నాయా? ఇక్కడ మన ఇండియాలో ఫస్ట్ అండి ఇది ఈ కార్ రేస్ విషయంలో. బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోప్ కంట్రీస్ లో కూడా ఇట్లాంటి ఈ కార్ రేస్ లో అంటే పార్టిసిపేషన్, డెవలప్డ్ కంట్రీస్ యొక్క పార్టిసిపేషన్ కావాలంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఆ రెస్పెక్టివ్ నేషన్స్ లో
కొంచెం కరప్షన్ అయితే కేసెస్ నమోదైనాయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు కూడా మనకి ఈమెయిల్ రేస్ అని, హిల్లరీ క్లింటన్ ని ఈమెయిల్ స్కామ్, ఇవన్నీ స్కామ్స్ లో హిల్లరీ క్లింటన్ భాగస్వామ్యం ఉందని ఎలక్షన్స్ టైంలో బయటపడ్డది. డెఫినెట్ గా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ₹1 అటు ఇటు జరిగింటది. అవన్నీ కూడా ప్రతి ఒక్క మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్ విల్ నాట్ గోస్ టు స్కామ్. అంటే ఏంటిదంటే స్కామ్ అని ఎప్పుడు ప్రూవ్ అవుతుంది? ఆంధ్రప్రదేశ్ లో కూడా స్కిల్ డెవలప్మెంట్ లో ఒక మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్ జరిగింది కాబట్టి అదొక స్కామ్. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అదొక స్కామ్. ఇవన్నీ కూడా గవర్నమెంట్ సిస్టమ్స్ ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంటది. బట్ ఆ ₹1 అటు ఇటు అయినంత మాత్రం, అంటే కొంచెం ఫండ్ అటు ఇటు అయినంత మాత్రాన ప్రతి ఒక్కటి స్కామ్ గా కాకపోయిండొచ్చు. బట్ ఇంకొకటి ఆలోచించవచ్చు, ఆ ఫండ్ ని కరెక్ట్ అవుట్పుట్ గా ఉపయోగించుకోకపోవడం కూడా ఒక ఒక నిర్లక్ష్యం. బట్ ఇట్స్ నాట్ అగైన్స్ట్ క్రైమ్. అది తప్పే, కానీ అది నేరం కాదు. తప్పు వేరు, నేరం వేరు మళ్ళీ. ఓకే రాజేష్ గారు, ఇన్ జనరల్గా సరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ సరే ఆ టైంలో ఎవరైనా డీల్ చేస్తున్న వాళ్ళు కూడా ఏదైనా సరే అభివృద్ధి చేయడానికే ఆలోచిస్తూ ఉంటారు. అంటే అది పెట్టుబడులు అవ్వచ్చు, ఇలాంటి కైండ్ ఆఫ్ రేస్ని అనుమతించడం అవ్వచ్చు, దానికి డబ్బులు పెట్టడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి దిశగానే మనం ముందుకెళ్లాలనే ప్రయత్నంలోనే చేస్తుంటారు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఏమని వినిపిస్తున్నాయంటే, మరి నిజంగానే కేటీఆర్ గారు ఆ ఉద్దేశంతోనే, అంటే ఆ లావాదేవీలు రాంగ్గా జరిపారని చెప్పి డబ్బులు దండుకోవాలని చెప్పి చేశారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? నిజంగా అండి, అప్పుడు కేటీఆర్ గారి పరిస్థితి ఉన్నప్పుడు 50 crores అనేది హ్యూజ్ అమౌంట్. అట్లీస్ట్ క్యాబినెట్ సబ్ కమిటీ ముందు పెట్టి పర్మిషన్ తీసుకునేది ఉండే. క్యాబినెట్ కమిటీ కానీ క్యాబినెట్ సబ్ కమిటీ ముందు పెట్టి కానీ పర్మిషన్ తీసుకునేది ఉండే. ఓన్ డిసిజన్ అనేది నాట్ అట్ ఆల్ పర్మిసబుల్. అదే అతను చేసిన మిస్టేక్. బట్ అది ఏ సర్కమ్స్టాన్సెస్ లో చేశారు, ఏ సందర్భంలో చేశారు అనేది ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది. ఆయన చేసింది, కేటీఆర్ చేసింది కూడా మనం సమర్థించట్లేదు. 100% అప్రాప్రియేట్ ఫోరం, ప్రాపర్ గా వెళ్ళకపోవడం అనేది 100% తప్పు. దానికి సంబంధించిన శిక్షలు చట్టం చెప్తుంది రేపొద్దున. అంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యే, ఆయన ఇప్పుడు తప్పు చేస్తే 2 సంవత్సరాలు పనిష్మెంట్ అయితే రేపొద్దున డిస్క్వాలిఫికేషన్ అవుతారు. ఇవన్నీ కూడా రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఆర్పిఏ యాక్ట్లు ఇవన్నీ పొందుపరిచాయి కాబట్టి చట్టంలో ఒకవేళ శిక్ష పడితే దానికి తగ్గన కాన్సిక్వెన్సెస్ కూడా రేపొద్దున ఆయన సీఎం అవ్వాలనుకుంటున్నా అవన్నీ కూడా మిస్ అయిపోతాయి కదా. ఓకే రాజేష్ గారు, మరి బీఆర్ఎస్ పార్టీపై ఈ కేసుకు సంబంధించి విచారణ మళ్ళీ మొదలుపెట్టినట్లుగా అవుతుంది. మరి దీని ప్రభావం బీఆర్ఎస్ పార్టీపై ఎలా పడుతుందంటారు? డెఫినెట్ గా అండి, బీఆర్ఎస్ పార్టీపై ప్రభావం అంటే అది రాజకీయంగా ప్రభావం అంటే ఒకసారి నెగిటివ్ చెప్పొచ్చు, ప్రజెంట్ నెగిటివ్ ఉండొచ్చు. ఇంతకుముందు టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆ టైంకి అది నెగిటివ్ ఉంది. బట్ మరీ బాల్ ని ఎక్కువగా ప్రెస్ చేస్తే మళ్ళీ మనకు బౌన్స్ బ్యాక్ అవుతుంది. చంద్రబాబు నాయుడు 1 month 2 months జైల్లో పెట్టిండు. నెక్స్ట్ హీ బికెమ్ ఏ సీఎం. మరి ఈయన జైలుకి వెళ్తే మరి రేపొద్దున ఈయన అదేంటిది ఆ సింపతిని పాజిటివ్ గా, స్ట్రాటజిక్ గా, పొలిటికల్ స్ట్రాటజిక్ గా మార్చుకుంటే హీ విల్ బికమ్ ఏ సీఎం. అదర్వైజ్ హీ విల్ బికమ్ ఏ జీరో, యాజ్ లైక్ సిమిలర్లీ ఇన్ కేజ్రీవాల్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే రాజేష్ గారు, ఇక్కడ ఇది కేటీఆర్ మీద ఆధారపడి ఉంటుంది. టోటల్ పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అవుతాడా లేకపోతే సీఎం అవుతాడా అనేది కేటీఆర్ స్ట్రాటజీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే రాజేష్ గారు, మీరు జనరల్గా చెప్తున్నట్లుగా అంటే ఆ ఫామ్లో ప్రజల మద్దతు ఉంటే గనక ఆ సింపతి వర్కౌట్ అవుతుంది. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే గనక బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా లోగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కవిత బయటికి రావడం అవ్వచ్చు, లేదా ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓడిపోవడం అవ్వచ్చు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆల్రెడీ వాళ్ళు లోలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినప్పటికీ ఇప్పుడు సడన్గా ఈ కార్ రేస్కి సంబంధించి మళ్ళీ గవర్నర్ అనుమతించడం, విచారణ మళ్ళీ జరపడం, అరెస్ట్ కూడా అయ్యే అవకాశాలు ఉండడం చెప్తుండడం వల్ల మరి 2028 ఎన్నికల సమయంలో మరి ఇది పార్టీ ఇమేజ్ నవ్వనివ్వండి లేదా కార్యకర్తల మోరల్ పై ప్రభావం పడుతుంది అంటున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? అదే అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలు ఉన్నప్పుడు కూడా 170 సీట్లకు 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి ఉండే అప్పుడు 24. అది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ లో ఉన్నాడు. బట్ మళ్ళీ కంబ్యాక్ అయిండు బికాస్ ఆఫ్ కేసెస్, మీడియా ఫోకస్ తో, సంథింగ్ సో అండ్ సో రీజన్. ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ అరెస్ట్ ఇప్పుడైన ఈక్వేషన్స్ రేపు పొద్దున అరెస్ట్ అయినా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ అరెస్ట్ అతనికి ప్లేస్ అయి ఉండొచ్చు. పాలిటిక్స్ లో, రాజకీయాల్లో దిగిన వాళ్ళు ఒకసారి దిగినాక, సముద్రంలో దిగినాక ఒడ్డొస్తుందా అండి? ఈదుకుంటే పోవాలి, సచ్చినా బతికినా ఈదుకుంటే పోవాలి అన్నట్టు. ఒకసారి పాలిటిక్స్ లోకి వచ్చినాక, స్టెప్ అప్ అయినాక ఇంకా నడుచుకుంటూ పోవాలి సముద్రం మీద. సముద్రంలో ఒడ్డు అనేది దొరకదు. నువ్వు ఆ చిన్న తాడిచ్చినా ఏమిచ్చినా
మనకు ఒడ్డుకు రాలేం కాబట్టి డెఫినెట్లీగా రాజకీయాలు ఉన్నాం కాబట్టి ఈ అరెస్టులు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిండు, బండి సంజయ్ అరెస్ట్ అయిండు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిండు, జగన్ అరెస్ట్ అయిండు, ఏసీఎం అరెస్ట్ కాలేదు చెప్పాను, అందరు అరెస్ట్ అయిండు. ఆ అరెస్ట్ అనేది ఇప్పుడున్న పొలిటిక్స్ ఈక్వేషన్స్ రేపు పొద్దున అరెస్ట్ అయినాక కూడా వస్తాయి, ఈక్వేషన్స్ మారుతాయి. ఆ ఈక్వేషన్స్ ని తనకు సింపతిగా మలుచుకుంటాడా, తన క్యాడర్ స్ట్రెంత్ కు మాట్లాడుకుంటాడా, లేకపోతే తనను ఎగ్జిట్ చేస్తారనేది ఇట్ ఎంటైర్ డిపెండ్స్ ఆన్ కేటీఆర్ అగైన్, కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ. ఓకే రాజేష్ గారు, మీరు ఇంతకుముందు చెప్పిన సినారియో లాగా మరి చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారు, ఇప్పుడు ఆయన కూడా అయ్యారా అని అంటే, అప్పుడు సినారియో కనుక చూసుకున్నట్లయితే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై జనాలు విసిగిపోయి ఉన్నారు కాబట్టి నెక్స్ట్ చంద్రబాబు గారితో కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడింది కాబట్టి వాళ్ళకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ వర్కౌట్ అయ్యింది. మరి ఇక్కడ కూడా అదే పందా నడుస్తుందంటారా? అంటే 2028లో కూడా మరి రేవంత్ రెడ్డి గారి ఈ పాలనకు సంబంధించి ప్రజలు వ్యతిరేకంగా ఉండి మరి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అదే అండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయితే విన్ అయినాము, అదేంటిది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, 150 కార్పొరేటర్లు ఎన్ని సీట్లు గెలుస్తారు, పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ రిజల్ట్ బట్టి పొలిటికల్ ఈక్వేషన్స్ విల్ బి చేంజ్ ఇట్ అన్ అప్రోప్రియేట్ టైం. నో వన్ ఎక్స్పెక్టెడ్ బీహార్ లో 25 ఏళ్ళ అమ్మాయి ఎమ్మెల్యే అవుతుందని. పొలిటికల్ ఈక్వేషన్స్ సెట్ ఎట్లా ఉంటాయో, ఒకరు ఓడల మెడల్ అయితే మెడల్ ఓడలు అయితే డెఫినెట్ గా అది ఎటన్ అప్రాపరియేట్ టైం. ఇప్పుడు కేటీఆర్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా, ఆఫ్టర్ 1 year ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేస్తారా అనేది ఇప్పుడు ఈయన కరెక్ట్ గా చేసుకుంటూ పోతే అరెస్ట్ చేసినా ఏం కాదు, ఈయన తప్పు చేసుకొని అరెస్ట్ చేస్తే నాకు లాస్ట్ పవర్ ఇది ఒక్కటే, ఈయన అరెస్ట్ చేస్తేనే నా ప్రభుత్వం నిలబడుతుంది అంటే మళ్ళీ పప్పులో కాలేసినట్టే. ఓకే రాజేష్ గారు, మరి కేటీఆర్కి సంబంధించి హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో అసలు స్టే ఆర్డర్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే గవర్నర్ అనుమతి ఛాలెంజ్ చేయడం సాధ్యమే అంటారా? 100% కేటీఆర్ కాదండి, ఎవరు ఏ అక్యూజ్డ్ కైనా అవకాశాలు ఉన్నాయి. he can approach apex courts like high court and supreme court, but based on merits of the case and merits of the both sides opinion, the honorable courts will take an appropriate decision whether he is eligible for bail or anticipatory bail, whether he is not eligible for anticipatory bail or bail. ఓకే, ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి అసలు విచారణ ప్రారంభం అవ్వడానికి కానీ అది ఒక కొలిక్కి రావడానికి కానీ అసలు ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? అది అగైన్ మళ్ళీ డిపెండ్స్ అపాన్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. If the investigation agencies wants to close the case within 3 months and they wants to file a charge sheet within 3 months, they can. And they want to drag for up to 3 years, no one will ask ఎందుకు మీ ఇన్వెస్టిగేషన్ లేట్ అయింది అనేది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లో ఉన్న ప్రాబ్లమ్ ఇది. 3 months లో ఫినిష్ చేయొచ్చు, 3 years లో ఫినిష్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ కామ్గా పెట్టుకొని మళ్ళీ అది ఒకనొక సందర్భంలో కూడా మళ్ళీ హైప్ తీసుకోవచ్చు. సో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రోల్ అనేది కూడా ఇండియాలో అంటే టువర్డ్స్ ద ప్రజెంట్ పవర్ పాలిటిక్స్ లోకి వెళ్తున్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ లో కూడా చాలా ఫ్లాస్ ఉన్నాయి. అంటిల్ అన్లెస్ దే వర్క్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే రాజేష్ గారు, ఇతర కేసుల్లాగానే వీటికి కూడా అంటే కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది వెతుకుతూనే ఉంటారు. మరి వీటిలో కూడా సెటిల్మెంట్ ఆప్షన్ కానీ లేకపోతే కాంప్రమైజ్ అవకాశాలు కానీ లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఆప్షన్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా అది చూడాలండి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాక చూడాలి. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ట్రయల్ లో చూడాలి కాంప్రమైజ్ అవుతారా లేకపోతే ఇంకేం సెటిల్మెంట్ అనేది. ఇప్పుడు మీరు అంటున్నారు అది డిఫరెంట్ వర్డ్స్, ఎక్కడ వినలేదు అంటే ఈ పెద్ద కేసుల్లో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే ఎవరైనా ఆయన ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వస్తే మళ్ళీ కాంప్రమైజ్ అవుతారా సెటిల్మెంట్ అవుతారా అనేది ఇంకా డైరెక్ట్ మన రేవంత్ రెడ్డిని అడిగితే తెలుస్తుంది. ఓకే రాజేష్ గారు, మరి ఇప్పుడు ఉన్న పలంగా ఇంతకుముందు మనం వ్యాఖ్యానించినట్టుగా బీఆర్ఎస్ పై ఒకటి తర్వాత ఒకటి పడుతూనే ఉంది. మరి ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి కార్యకర్తలు నాయకుల మధ్యలో కూడా ఇప్పుడు సపోజ్ బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలిపినా కాంగ్రెస్ కి కలిపినా ఈ కేసు ఉంటదో ఉండదో కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయంటారా? 100% ఉంటాయి కదండి. ఇప్పుడు ఎక్కడ లేవు అన్ని కేసులు. ఇప్పుడు పెద్ద ఎంపీలు ఈడీలో సిబిఐలో చిక్కుకుపోయినప్పుడు వాళ్ళ యొక్క పాపులారిటీని వాళ్ళు బీజేపీ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు కానీ కాంగ్రెస్ మెంబర్షిప్లు తీసుకున్నా కానీ ఈ కేసులు లేకుండా పోయినాయి.
అప్పుడు అంటే ఈ కైండ్ ఆఫ్ వచ్చినప్పుడు ఇన్ జనరల్గా ప్రజల నుంచి వినిపించే మాట ఏంటంటే మరి ఈ మాత్రం దానికి కోర్టులు ఎందుకు, హైకోర్టులు ఎందుకు, గవర్నర్ నుంచి అనుమతులు ఎందుకు, ఈ విచారణలు ఎందుకు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ మనం ఆన్సర్స్ ఇవ్వడానికి వీలుంటుంది? అదేంటి నేను ఏమంటున్నంటే దేర్ ఈస్ నో ఎథికల్ పాలిటిక్స్ ఇన్ ఇండియా. ఎథికల్ పాలిటిక్స్ రావాలంటే నిజంగా యూత్ ముందుకు రావాలి, డెఫినెట్ గా ఎడ్యుకేటెడ్ పాలిటిక్స్ రావాలి, ఎథిక్స్ పాలిటిక్స్ రావాలి. ఈ ఎథిక్స్ పాలిటిక్స్ కోసమే యాక్చువల్ గా స్టిల్ ఈ ఎథిక్స్ పాలిటిక్స్ లేకపోవడం వల్ల ఇండియా ఇస్ స్టిల్ డెవలపింగ్ నేషన్. డెవలప్డ్ నేషన్స్ లో ఇలాంటి అదేంటిది చిల్లర్ పాలిటిక్స్ ఉండదు యాక్చువల్ గా. రైట్ రాజేష్ గారు, మరి ఈ అంశానికి సంబంధించి ఫార్ములా ఈ కేసుకి సంబంధించి మీ విశ్లేషణ చక్కగా అందించారండి, ధన్యవాదాలు. మరి చూద్దాం ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి తదుపరి విచారణ ఎలా జరగబోతోందని చెప్పేసి. ఇది వాటి స్పెషల్ ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగోడి సత్తా.